హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇవాళ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే, మళ్ళీ ఫోన్ కాల్స్ మీద ఉన్న రెగ్యులర్ ఫ్రీక్వెన్సీ అంటే రెగ్యులర్గా కాల్స్ వచ్చే వాటి గురించి మాట్లాడుతున్నాను. ఏంటంటే చాలామంది ఈ మధ్య 5.1 యాంప్లిఫైర్లు అడుగుతున్నారు. వెరీ గుడ్, వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ దేనికి అడుగుతున్నారు, ఆ 5.1 అంటే ఆ 5.1 యాంప్లిఫైర్ ఎలా వాడతారు ఏంటనేది చెప్పుకుందామా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు ప్రొజెక్టర్ కోసం 5.1 యాంప్లిఫైర్ అడుగుతున్నారు, అండ్ అది కూడా తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారు. ఇక్కడ ఒకటి తెలుసుకోండి, ప్రొజెక్టర్కి డాల్బీ కంటెంట్ అనేది సపరేట్గా రావాలి అంటే ప్రొజెక్టర్ హై అండ్ అయి ఉండాలి. అలా కాకుండా తక్కువ బడ్జెట్లో ఏదో 10,000 15,000తో కొంటే దానికి డాల్బీ అయినా ఆప్టికల్ అయినా హెచ్డిఎంఐఆర్సి అయినా మనం కనెక్ట్ చేసుకుంటే ఆప్టికల్ 5.1 రాకపోవచ్చు. వస్తే వెళ్ళండి గుడ్, రాకపోతే పనిచేయదు. మరి రాలేనప్పుడు ఎలా సార్? దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. ప్రొజెక్టర్ పెట్టుకున్నారు, స్క్రీన్ పెట్టుకున్నారు, అదే డాల్బీ యాంప్ చేయించుకున్నారు, అంతా బాగానే ఉంది. మరి 5.1 ఎలా వస్తుంది? మధ్యలో ఒక మీడియా బాక్స్ ఉండాలి, లేదా ఒక మీడియా ప్లేయర్ ఉండాలి, లైక్ డివిడి ప్లేయర్ లేదా బ్లూరే ప్లేయర్, లేదంటే ఎంఐ బాక్స్, లేదా టాటా బింగీ ప్లస్. అలాగా లేదు భయ్యా, మీరు ఒక వీడియోలో చెప్పారు ఫైర్ స్టిక్ పెడితే వస్తుందా అమెజాన్ ఫైర్ స్టిక్ అంటే, నేను అంత పర్టికులర్గా చెక్ చేయలేదు, కానీ అది హై అండ్ యాంప్లిఫైర్స్కి వస్తుంది. సో ప్రొజెక్టర్ కోసం అయితే హై అండ్ యాంప్లిఫైర్ తీసుకోవాలి. అలా తీసుకున్న వాళ్ళు 10,000 రూపాయలు పెట్టి ప్రొజెక్టర్ కొనుక్కోలేరు. సో ప్రొజెక్టర్ ఉన్న వాళ్ళందరికీ టాటా బింగీ ప్లస్ అయినా ఎంఐ ఆండ్రాయిడ్ బాక్స్ అయినా ఉంటే మీరు అప్పుడు అసెంబుల్డ్ యాంప్లిఫైర్కి వెళ్ళండి. కాదు మేము డాల్బీ డిజిటల్ కావాలి, మేము ఆప్టికల్ కావాలి, మాకు తక్కువలో అయిపోవాలి, యాంప్ మేము టాటా బింగీ ప్లస్ పెట్టుకోం, మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఈ అసెంబుల్డ్ యాంప్లిఫైర్ పనిచేయదు. ఏవి రిసీవర్ కొనుక్కోవాలి. ఏవి రిసీవర్ కొనుక్కోవడం, ప్రొజెక్టర్ కొనుక్కోవడం, ఇవన్నీ చాలా పెద్ద పని. అందుకని మీకేం చెప్తున్నానంటే, ఒక సామెత ఉంది, లేదా ఒక సినిమాలో చూశాను. సితారా సినిమాలో మీరు చూడండి. సితారా సినిమా భానుప్రియ, సత్యబాబు అండ్ సుమన్ది పాత సినిమా. ఆ సినిమాలో సరతబాబు గారు రాజు, వాళ్ళు రాజులు అనమాట. కుటుంబం కూడా పెద్ద రాయల్ కుటుంబం. అతను బయట కారు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, పెద్ద కారు. కానీ ఇంటికి వచ్చి పైన కోటు కూడా పెద్ద షర్వాణి కోటు, కానీ కోటు తీసి చూస్తే లోపల గాలి బొక్కలు ఉన్న బనీన్ ఉంటుంది. ఇంట్లో తినడానికి కూడా సరిగా తిండి ఉండదు, ఉన్నవన్నీ దాన ధర్మాలు ఇచ్చేస్తారు. కానీ ఊరు దెబ్బ పేరు అబ్బా అన్నట్టు ఉంటుంది కదా సామెత. బయట చూపించడానికి ఏమో ప్రొజెక్టర్లు అవన్నీ బాగానే చూపిస్తున్నాం, కానీ అవుట్పుట్ లేనిది థియేటర్ ఎలాగవుతుంది? 5.1 డివైడింగ్ లేకుండా ఎలాగవుతుంది? ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన మాట. నేను ఏమైనా అంటే చాలామంది హర్ట్ అయ్యారు అంటారు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు. సోది లేకుండా సూటిగా చెప్పేస్తే ఎందుకన్నా తప్పు చెప్పండి? ఇప్పుడు మీతో నేను యాంప్లిఫైర్ చేయించుకొని మీకు అమ్మేసి నేను చేతి దులిపేసుకోవచ్చు. ఎందుకు దులిపేసుకోవట్లేదు? నేను ఎప్పుడో ఒక 10 ఏళ్ళ క్రితం నేను యాంప్లిఫైర్ చేయించుకున్నప్పుడు వాళ్ళు నాకు సరిగ్గా గైడ్లైన్స్ ఇవ్వలేదని, నేను మీకు అలాంటివి జరగకూడదని మీకు చెప్తున్నాను. లేదా వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చినా నాకు అర్థం అవ్వలేదు కాబట్టి నేను మీతో ఇంత వివరంగా మాట్లాడుతున్నాను. మీకు యాంప్లిఫైర్ అమ్మేసి నేను హ్యాపీ కూర్చుంటే నా డబ్బులు నాకు వస్తాయి. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. మీ ఇల్లు థియేటర్ కింద మార్చుకోవడం అనేది పాయింట్. ఎలా చేసుకుంటే వస్తుంది అనేది చెప్తున్నాను. అది కూడా వినిపించుకోవట్లేదు. ఒక కస్టమర్ అయితే ఫోన్ చేసి ఇది జరిగి 3 months అయింది అన్న, నాకు డాల్బీ యాంప్ కావాలన్నా అన్నాడు. ప్రైస్ చెప్పా. అబ్బో అన్నారు. ప్రొజెక్టర్ 15,000 పెట్టుకున్నాడు, స్క్రీన్ వచ్చి 10,000 పెట్టుకున్నాడు, కానీ యాంప్లిఫైర్ మాత్రం 5,000లో రావాలి, అది డాల్బీ డిజిటల్తో. సరే, డాల్బీ డిజిటల్ యాంప్లిఫైర్ 10,000కో 12,000కో చేసామనుకుందాం, ఏవో చిన్న బోర్డులు వేసి. మధ్యలో మీడియా బాక్స్ కొనాలంటే అబ్బో అంటున్నారు. మరి తెలుసుకొని కొనుక్కోవాలి, కానీ తెలియకుండా ఎందుకు కొనుక్కోవడం? ఒక్కసారి ఆలోచించండి. పెట్టే ప్రతి రూపాయి ఉపయోగపడాలి. మీకు బండితో పని లేదు, ఆఫీస్ పక్కనే
మీరు ఇంటి నుంచి కదలరు, అలాంటి బండి కొనుక్కొని సుఖం ఏంటండి? అంతేనా కాదా? మీరు పెట్టే ప్రతి రూపాయి ఉపయోగపడి ఉండాలి భయ్య. ఆ హోమ్ థియేటర్ సెటప్ని రెడీ చేసుకున్నారు, ప్రొజెక్టర్ కొనుక్కున్నారు, సూపర్. నాకు డ్రీమే ఒక చిన్న థియేటర్ చేసుకోవాలని. స్క్రీన్ పెట్టుకున్నారు, అది నార్మల్ స్క్రీన్ కాదు, మోటరైజ్డ్ స్క్రీన్, వెరీ గుడ్. యాంప్లిఫైర్ మాత్రం ఆప్టికల్తో వర్కౌట్ అవ్వదు, హెచ్డిఎంఐతో వర్కౌట్ అవ్వదు, బ్లూటూత్ పెట్టుకొని రన్ చేసుకుంటారు ఫైనల్గా. బ్లూటూత్ కోసం అసెంబ్లీ యాంప్లిఫైర్ ఎందుకంటే 12 ఇంచ్ సబ్ ఊఫర్ కదనియా, 12 ఇంచ్ సబ్ ఊఫరు, 4 ఇంచ్ స్పీకర్లు, 6 ఇంచ్ స్పీకర్లు ఇస్తావు కదా, అందుకు అంటున్నారు. ఎందుకన్నా? ఎందుకు? ఓ పర్ఫెక్ట్ డివైడింగ్ రాదు, ప్రోలాజిక్లో వినడం కోసం అంత ఖర్చు పెట్టడం ఎందుకు? నార్మల్ కంట్రోల్ యాంప్లిఫైర్లు కూడా దొరుకుతాయి 5,000కి 6,000కి, అవి వేసుకుంటే సరిపోద్ది కదా, ఆక్స్తో పెట్టుకోవడానికో బ్లూటూత్తో పెట్టుకోవడానికో. దయచేసి తప్పు చేయకండి. ఈ తప్పు చేసి ఇప్పటికీ నాకు ఒక 20 కాల్స్ వచ్చాయి, ఇవాళ కూడా ఒక 3 కాల్స్ వచ్చాయి. ప్రొజెక్టర్ పెట్టుకోవద్దని నేను చెప్పట్లా, ప్రొజెక్టర్ని 5.1 లాగా ఎంజాయ్ చేయాలంటే ఏంటి అనేది చెప్తున్నా. మీకు 5.1 రావాలంటే కంపల్సరీగా మనం ఒక ఎంఐ బాక్సో, లేదంటే టాటా బింగి ప్లస్సో, లేదంటే జీడో అనో, లేదంటే యాపిల్ బాక్స్ అనో ఇలాంటివి పెట్టుకుంటే మీకు 5.1 అవుట్పుట్ వస్తుంది. అట్లీస్ట్ అవి లేకపోయినా టాటా స్కై హెచ్డి లేదా ఎయిర్టెల్ హెచ్డి సెటప్ బాక్స్ లాంటివి పెడితే మీకు 5.1 వస్తుంది. ఇవేమీ లేకుండా మీరు 5.1 ఎంజాయ్ చేయాలనుకున్న ఆలోచన మర్చిపోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను చెప్పే వీడియోలో చాలామంది కామెంట్స్లో కూడా కొందరు ఎటకారంగా కూడా అంటున్నారు. నేను ఎటకారంగా మాట్లాడట్లేదు, తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు అయితే ఎటకారం అనుకోండి, తెలియలేని వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారో నాకు నిజంగా తెలియదు. చాలామంది ఆక్స్ పెట్టుకుంటే 3.5mm జాక్ పెడితే 5.1 వచ్చేస్తుందేమో అనుకుంటున్నారు. దయచేసి ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తాను, వినండి, చూడండి, తెలుసుకోండి. ఇక్కడి నుంచి ఇలాంటివి చెప్తా. యాంప్లిఫైర్ల గురించి తర్వాత సంగతి, ముందు అసలు మీకు ఏమున్నాయి అనేది తెలియాలి కదా, ఎలాంటి ఉండాలో కావాలి కూడా కదా మీకు, ఎలాంటి వాటికి తెలియాలి, ఎలాంటి వాటికి పెడితే వస్తాయి అనేది తెలియాలి కదా. ఇవేమీ లేకుండా మీకు ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్? సో ప్రొజెక్టర్ కొనుక్కున్న వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ప్రొజెక్టర్ డాల్బీ డిటిఎస్ సపోర్ట్ చేస్తుందో లేదని తెలుసుకోవాలి. అది లేని పక్షంలో టాటా బింగి ప్లస్ అయినా, ఎయిర్టెల్ హెచ్డి బాక్స్ అయినా, లేదా టాటా స్కై హెచ్డి బాక్స్ అయినా వచ్చేటట్టు చేయండి. ఇప్పుడు నా టీవీ మార్క్ టీవీ, అది స్మార్ట్ టీవీ కాదు, దాన్ని నేను ఇప్పుడు 5.1 కావాలి నాకు, ఇలా బ్లూటూత్ కనెక్ట్ చేసి దానికి బ్లూటూత్ కనెక్ట్ అయిపోద్దండి. ఎందుకంటే దానికి నేను బ్లూటూత్ ట్రాన్స్మిటర్ పెట్టా. అది కాదండి మనకు కావాల్సింది, 5.1 కావాలి సార్, 5.1 కావాలి. దానికోసం నేను ఎంఐ బాక్స్ వాడుతున్నాను. ఇదిగోండి ఎంఐ బాక్స్ వాడుతున్నాను. అది ఎంఐ బాక్స్ వాడడం వల్లే నాకు 5.1 వస్తుంది. అది లేకపోతే నాకు 5.1 రాదండి. నేను మీలాగే బెబ్బే, మళ్ళీ ఎల్జీ టీవీ ఏదో కొనుక్కోవాలి. సో టాటా ప్రొజెక్టర్లు ఉన్న వాళ్ళకి ఎంఐ బాక్స్ లాంటిదో, లేదంటే టాటా బింగి ప్లస్ లాంటిది ఉంటేనే మీకు 5.1 వస్తుంది. అర్థమైందా? ఏంటి ఎంత స్టోరీ చెప్పాడు అని అనుకోకండి, మీకు వివరంగా తెలియాలని చెప్తున్నాను. ప్రతి తట్టుపండు ఒలిసి చెప్పాలనేది నేను చూస్తున్నాను. ఎందుకంటే చాలామంది చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, వాళ్ళు చూసి ఇష్టంతో జాయిన్ అవుతున్నారు, కానీ ఏంటంటే వాళ్ళకి అర్థం అవ్వట్లే. ఇంత అర్థం అవ్వకుండా కూడా కస్టమర్లు ఇంకాను 10 ఆంపియర్ వేస్తే బాగుంటుందా, మహారాజా బోర్డు వేస్తే బాగుంటుందా, కుమార్ బోర్డు వేస్తే బాగుంటుందా అని అడుగుతున్నారు. నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. అసలేం సబ్జెక్ట్ తెలీదు, యాంప్లిఫైర్ల బోర్డులు మాత్రం తెలుసు. వాడేవాళ్ళం మేమే కొన్ని చెప్తాం, కొన్ని చెప్పం. కొన్ని వాడచ్చు, కొన్ని వాడలేము. కొన్నాటిలో వాడాల్సి వస్తుంది, కొన్నాటిలో వాడాల్సిన అవసరం ఉండదు. దయచేసి ఇన్వాల్వ్ అవ్వకండి కొన్ని వర్కుల్లో, ట్రస్ట్ చేయండి మీరు చేసే టెక్నీషియన్ని. అంతేగాని గుడ్డిగా యూట్యూబ్లు చూసి ఫిక్స్ అవ్వకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీ దగ్గరికి వెళ్ళిన యాంప్లిఫైర్ రిపేర్ వస్తే వాడి చెడ్డ పేరుతో పాటు కష్టపడాలి, మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కష్టపడాలి. ఇప్పుడు నేను ఇచ్చిన యాంప్లిఫైర్ ఎవరి దగ్గరికి వెళ్తే అది రిపేర్కి వస్తే నేను మళ్ళీ రూపాయి ఆశించకుండా టైం వేస్ట్ చేసి ఇంకోటి చెయ్యాలి. ఇంత బిజీ షెడ్యూల్లో ఒక యాంప్లిఫైర్ ఫెయిల్ అయితే ఎంత కష్టంగా ఉంటుంది అనేది నాకు తెలుసు. సో ఎవడైనా అలాంటి తప్పు చేయాలనుకోడు. అందుకని ట్రస్ట్ చేయండి కస్టమర్ని, టెక్నీషియన్ని.
అప్పుడు ఆటోమేటిక్గా బెస్ట్ వస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఆడి కరెక్ట్గా చేస్తున్నాడా లేదో తెలుసుకోవాలి, ఆ కస్టమర్ ఆ టెక్నీషియన్ మంచోడా కాదా అని తెలుసుకోవాలి. ఆ తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్ ఫాలో అవుతాయి. అందుకనే ప్రొజెక్టర్ వాడేటప్పుడు అయితే నేను చెప్పిన పాయింట్స్ గుర్తుంచుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ వీడియో ఎక్కడితో సమాప్తం. అండ్ ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి క్వశ్చన్స్ అడగండి, ఫోన్ చేసి అడగండి, ఖచ్చితంగా లైవ్ వీడియో లాంటిది తయారు చేసి నేను పోస్ట్ చేస్తాను. మీరు జనరల్గా అడిగే క్వశ్చన్స్ని జనరలైజ్ చేసి ఇలాగా వీడియోస్ చేస్తున్నా. చాలామంది నా కస్టమర్స్ అంటున్నారు, ఏంటన్నా రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నావు, పెట్టాల్సి వస్తుంది, ఎంతమందికి తెలియట్లేదు ఈ పాయింట్స్ అని చేసి పెడుతున్నాను. దయచేసి దీన్ని తప్పుగా అనుకోకండి, ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ నైట్.